మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తల్ని ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. వివిధ ప్రభుత్వ విభాగాల సంస్థలపై విద్యుత్ సర్ఛార్జీని మాఫీ చేస్తూ ఏపీ ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 17లోగా వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద సర్ఛార్జీ మాఫీ చేసేందుకు అనుమతించింది. వచ్చే సీజన్ నాటికి పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేయడం ద్వారా గోదావరి జలాల్ని ఉత్తరాంధ్రకు తరలించేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని అధికారుల్ని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏపీ విద్యుత్ శాఖ బీసీ ఉద్యోగుల సంఘం డైరీ క్యాలెండర్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వ తప్పిదాలతో నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. కడప జిల్లా పేరును తిరిగి ప్రభుత్వం పునరుద్దరించడం సంతోషకరమైన విషయమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి అన్నారు. వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని 5 ఏళ్లుగా జిల్లావాసులు కోరినా జగన్ పట్టించుకోలేదన్నారు. 43 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా కడపలో జరగనున్న మహానాడుని విజయవంతం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం 7 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 42 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వెల్లడించింది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటుందని, అందులో భాగంగానే ముత్తవల్లి ఇమాంలకు గౌరవ వేతనం అందించామన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో గత నెల 9న సిద్దేశ్వర నగల దుకాణంలో జరిగిన చోరీ కేసులో అన్నమయ్య, కడప జిల్లాలకు చెందిన 2 అరెస్టు చేసి వారి నుంచి 30 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరు పలు కేసుల్లో బెయిల్పై విడుదలైన ఖైదీలుగా గుర్తించారు. అనంతపురం జిల్లా వెంకటరెడ్డిపల్లి గ్రామం వద్ద కూలీల ఆటో బోల్తా పడ్డంతో 15 మందికి గాయాలయ్యాయి. 4 పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ముందు టైరు పేలడంతో ఆటో బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా మహానంది ఆలయ ఆవరణలో పాత భవనం కూలి 2 మృతి చెందారు. దేవస్థానానికి చెందిన నాగనంది సదన భవనం శిథిలావస్థకు చేరడంతో దాన్ని తొలగించే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూరడంతో 2 కూలీలు మృతి చెందారు. అంతరిక్ష వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లకు స్వాగతం పలుకుతూ బాపట్ల జిల్లా మార్టూరులో హర్షిణి విద్యా సంస్థల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అంతరిక్ష కేంద్రంలో 396 రోజులు పరిశోధనలు జరిపి తిరిగి భూమి మీదకు తిరిగొచ్చిన వ్యోమగాములకు జేజేలు పలికారు.